ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఒకవేళ మీ నక్షత్రం తెలియనట్టయితే బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గ, గి అనేటువంటి అక్షరాలతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది మకర రాశి. మరి మకర రాశి జాతకాంగంగా విశ్లేషించినట్లయితే గురువు కొద్దిగా నీచంలో కనిపిస్తూ ఉన్నాడు. ఏలినాటి శని నడుస్తూ ఉంది. కొద్దిగా 100కి కనుక మనం తీసుకుంటే ఒక 60% బ్యాడ్ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే మకర రాశి జాతకులకు 100కి 60 మార్కులు మాత్రమే పడతాయి. కొద్దిగా సమస్యల్లో ఉన్నారు. ఏలినాటి శని మరీ ముఖ్యంగా గురువుకు సంబంధించి ప్రాబ్లం ఉంది కాబట్టి మకర రాశి జాతకాలకు సంబంధించి తల్లి తండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మకర రాశి జాతకులకు తల్లి తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మకర రాశి వాళ్ళు. మిగిలినవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ ఏలినాశంలో ఉన్నారు కాబట్టి పెద్ద చెప్పుకోదగ్గటువంటి సమస్యలు బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి సమస్యలు అనుభవిస్తున్నారు కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలింది కాబట్టి శని అంత బాధించకపోవచ్చును, మిమ్మల్ని బాధించకపోవచ్చును. సో ఒకటి తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటిది మకర రాశి జాతకానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి సమస్య. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. వృషభ రాశి వారికి అక్కర్లేదు. మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.